పరిశుద్ధమైన ఓ వాక్యమును చదువుకుందాం. దావీదు గారు రచించిన 45వ కీర్తన 16వ వచనం చదువుకుందాం. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులందురు, భూమి అందంతటా నీవు వారిని అధికారులనుగా నియమించదవు. పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క మహామహిమ సాన్నిధ్యములో సమకూడిన ప్రియులారా, సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు తన పరలోకపు మహిమా ప్రభావములను ధరించుకొని షకీనా మేఘ వాహనధారిగా వచ్చుచూ ఉన్న పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క కృపా సమాధానములు మనకెల్లరకును తోడైయుండును గాక. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ అధ్యాయములో 2 ప్రాముఖ్యమైన సంగతులు కనబడుతూ ఉన్నాయి. ఒకటి, మధ్యాకాశమునకు వేంచేయుచు ఉన్న పెండ్లి కుమారుడు. 2, మధ్యాకాశమునకు ఆరోహణమై వెళ్ళుచూ ఉన్న పెండ్లి కుమార్తె. ఒకరేమో దిగి వస్తూ ఉన్నారు, ఇంకొకరేమో ఎక్కి వెళ్ళుచూ ఉన్నారు. పెండ్లి కుమారుడు దిగి వచ్చేది ఎందుకు అనంటే తోడుకొని వెళ్ళటానికి, తీసుకొని వెళ్ళటానికి ఏం చేస్తూ ఉన్నారు? ఆయన దిగి వస్తూ ఉన్నారు. ఎక్కడికి? మధ్యాకాశానికి. ఎందుకు? ఎందుకు అనంటే సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించటానికి. ఇప్పుడు లోకములో ఏమీ లేదు, సత్యము లేదు. సంఘములో ఏమీ లేదు, వినయముతో కూడిన నీతి లేదు. ఈ రెంటి నుండి కూడా పెండ్లి కుమార్తె సంఘమును విమోచించటానికి ఏం చేస్తూ ఉన్నారు? పెండ్లి కుమారుడు మధ్యాకాశమునకు దిగి వస్తూ ఉన్నారు. కనుక ఎందుకు అనంటే ఇందుకు, సత్యమును నీతిని స్థాపించుట. ఎలాగునా? తన పరలోకపు మహిమా ప్రభావములను ధరించుకొని షకీనా మేఘమును వాహనముగా చేసుకొని దిగి వస్తూ ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నారు? దిగి వస్తూ ఉన్నారు. ఆయన దిగి వచ్చినప్పుడు ఈ భూలోకములో ఉన్న ఈ పెండ్లి కుమార్తె సంఘము ఏమి చేస్తూ ఉన్నది? పరిశుద్ధాత్మ తండ్రి చేత విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని మధ్యాకాశమునకు దిగి వచ్చిన రాజునొద్దకు ఆత్మ తండ్రి యొక్క ప్రభావము చేత తీసుకొని పోబడుచూ ఉన్నది. తీసుకొని పోబడుచూ ఉన్నది. ఆయనేమో పరలోకపు మహిమను ప్రభావమును ధరించుకొని ఆయన వస్తూ ఉన్నారు.
ఆత్మ తండ్రి యొక్క ప్రభావమును అనగా విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని ఈ సంఘము ఏం చేయబడుతుంది? ఈమెమో ఆరోహణం చేయబడుతుంది పెండ్లి కుమారుని వద్దకు. ఎప్పుడైతే వారిరువురు ఆ మధ్యాకాశమునకు కలుసుకొని నూతన యెరూషలేములోనికి వెళ్తారో అక్కడ మహిమ జీవనము ఆరంభం అవుతుంది. అక్కడేం ఆరంభం అవుతుంది? మహిమ జీవనము. ఆ మహిమ జీవనమునకు ముందు చెప్పాలి, గొర్రెపిల్ల వివాహోత్సవము. మహిమ జీవనమునకు ముందు పెండ్లి కుమారుడు వచ్చి పెండ్లి కుమార్తెను ఆకర్షించుకొని సజీవమైన సంఘమును ఆరోహణము చేసుకొనిన పెదప జరిగే మొదటి పని గొర్రెపిల్ల. ఆ గొప్ప వివాహోత్సవము పెదప 7 ఏండ్ల పెండ్లి విందు. 7 ఏండ్ల పెండ్లికి పిలువబడిన వారికేమో పెండ్లి విందు, వివాహోత్సవమునకు పిలువబడిన వారికేమో పెండ్లి విందు. పెండ్లి కుమార్తెకో మహిమ జీవన విందు. ఏది బాగుంటుందో చెప్పండి? ఎంతో గొప్పగా ఉంటుంది. ఈ భూలోకంలోనే అహశ్వరోషు మహారాజు చక్రవర్తి తన రాజ్యం యొక్క గొప్పతనాన్ని, తన విజయమును సూచించటానికి 180 రోజులు విందు చేశాడు. అర్ధ సంవత్సరం, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, అర్ధ సంవత్సరం విందు చేశాడు రాజ్యాధిపతులైనటువంటి వారందరికీ కూడా. ఈ లోకంలోనే అంత గొప్పగా విందు చేయగలిగితే ఆ పరలోకపు పెండ్లి కుమారుడు 7 సంవత్సరములు ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. ప్రకటన 19వ అధ్యాయములు ఏమనున్నది? అని వ్రాయుము. చదవండి ఆ మాటలు. 19వ అధ్యాయము 9వ వచనము. అంటే పిలవబడని వారు కూడా ఉంటారని అర్థము. పిలవబడిన వారు అంటే ఏమని అర్థం? పిలవబడని వారు కూడా ఉంటారు. పిలవబడని వారికి ధన్యత లేదు. ఎక్కడా? పరలోకం అంటే అంతా ఒకటేగా. పరలోకంలో పిలిచేదేంటి, పరలోకంలో చేసేదేంటి, వండేదేంటి, అంతా ఒకటేగా. పరలోకం అంటే అంతా ఎక్కడైనా ఒకటే. భూలోకం అంతా ఒకటే. కానీ నీ ఇంట్లో ఉన్న రొయ్యల పలావ్ ఇంకొకళ్ళ ఇంట్లోకి వెళ్తుందా? వెళ్ళదుగా. నీ ఇంట్లో వండుకున్నది నీకు నీ బిడ్డలకి ఇంకొకళ్ళకి ఎలా వెళ్తుంది? వెళ్తుందా? అందరికీ పంచుతారా? పంచరు. కనుక నీ ఇంట్లో కూడా నీ ఇంటి వారికే, నీ క్రింద 10 మంది పనివారు ఉన్నారు. అజర్యా క్రింద 10 మంది పనివారు, వారికి వెళ్తుందా? చేపలు వెళ్తాయా? వారికి వెళ్ళవు. కష్టపడి తెచ్చినటువంటి చేపలు పిలువబడిన వారికే తప్ప అందరికీ కాదు. కనుక పరలోకంలో ఉంటారు ఎవరు? పిలువబడని వారు కూడా ఉంటారు. వారెవరు? చూచి ఆనందించి. ఎంత గొప్ప భాగ్యం వాళ్ళకి. ఆహా, పెండ్లి కుమారుడా, ఏమిటి వైభవం. కనుక పిలువబడని వారు కూడా ఉంటారు. పిలువబడిన వారికి ధన్యత. ఎవరు పిలువబడిన వారు? రక్షితులు. ఎవరు? సామాన్యమైన
విశ్వాస జీవనము నాకు చాలు, నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఎక్కువ శ్రమలొద్దు, నేను అన్నిట్లో కూడా ఎలా ఉంటానో నేను మితంగా ఉంటాను, నన్ను తొందర పెట్టకండి, నన్ను తొందర పెట్టకండి, నేనేదో సమయానికి వచ్చి గుళ్ళో కూర్చుంటా, నన్ను ముందొచ్చి చాపలేమనొద్దు, ఆరాధనలో ఏకీవించు అనొద్దు, నన్ను మోకరించని అంతకంటే అనొద్దు, నేను సామాన్యంగా వచ్చి గుళ్ళో కూర్చుంటాను, యేసు నా రక్షకుడు, ఇక అంతకు మించి నాకు లోకం జోలి కూడా వద్దు, పాపం జోలి అంతకంటే వద్దు, నాకెవరు చాలు, పరిశుద్ధుడైన రక్షకుడు ఒక్కడు చాలు. రైట్. ఈ సామాన్యమైన భక్తిని, విశ్వాసమును నన్ను కదిలించొద్దని అనుకునే వారందరూ ఎలా ఉంటారు? అక్కడ రక్షితుల గుంపులో ఉంటారు. ఈ పెండ్లి కుమార్తె యొక్క బోధ వలన విని మారు మనస్సు పొందిన వారిని పరలోకములో గొర్రెపిల్ల పెండ్లి విందుకు ఆహ్వానించును అని రాశారు. ఎవరైతే పెండ్లి కుమార్తె యొక్క బోధ విని మార్పు చెందుతారో వారు మాత్రమే ఏమవుతారట? పిలువబడినటువంటి వారి గుంపులోనికి వస్తారు. ఇప్పుడు వీరు రక్షితులు. ఈ రక్షితులలో కూడా ఇంకెవరు కూడా ఉంటారు? పిలువబడకుండా చూచి ఆనందించేవారు కూడా ఉంటారు. అయితే పెండ్లి కుమార్తె యొక్క భాగ్యమో, పెండ్లి విందును అందుకొనేటటువంటి భాగ్యము కన్నా పెండ్లి కుమారునితో మర్మమైన ఐక్యత కలిగిన మహిమ జీవనమును అనుభవించేటటువంటి భాగ్యం. ఏది గొప్పది? మర్మమైన ఐక్యతను కలిగి ఉన్నటువంటి మహిమ జీవనమే గొప్పది. మహిమ గొప్పది కనుక ఆ మహిమ జీవనములో ఉన్న అనేకమైన అనుభవాలు ఆత్మ తండ్రి మనకి నేర్పిస్తారు. అందులో ఒక మాట ఏమున్నది అనంటే, నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు. ఎవరికట? విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించి పెండ్లి కుమారుని యొద్దకు తోడుకొని రాబడిన ఆత్మ తండ్రి యొక్క ప్రభావము చేత రాబడిన పెండ్లి కుమార్తె సంఘమునకు ఎవరుంటారట? పితరులకు ప్రతిగా ఉన్నటువంటి కుమారులు ఉంటారు. అదే ఇందాక చెప్పుకున్నాం కదా, పెండ్లి కుమార్తె సువార్త వలన విని మార్పు చెందిన వారిని ఏం చేస్తుందట? నా పెండ్లి విందుకు రండి అని ఆహ్వానిస్తుంది పెండ్లి కుమార్తె. కనుక ఎవరు అంటే, ఈమె బోధ వలన ఎవరైతే మారినారో వారందరూ కూడా పితరులైనటువంటి వారికి ప్రతిగా ఈ పెండ్లి కుమార్తెకి ఉంటారు. ఇది మహిమ జీవనములోని మొదటి సౌభాగ్యము. ఈ మాటనే ఎక్కువగా ధ్యానం చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుంటే ఇందులో ఉన్నవి మనకి చక్కగా అర్థమవుతాయి. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు అనే మాట చక్కగా అర్థమవుతుంది. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం నుండి నీ కుమారులు త్వరపడుచున్నారు. ఎవరినట? 20వ వచనము. నీవు సంతానహీనురాలైనప్పుడు నీకు పుట్టిన కుమారులు. కనుక ఎవరిని అనంటే, అయ్యో
ఏ స్థితిలో ఉన్నానో అర్థం కావటం లేదు తండ్రి. అంతా నిరోమయమైపోయినట్లుగా ఉన్నాను, అగమ్య గోచరముగా ఉన్నది అన్న స్థితిలో ఈ పెండ్లి కుమార్తెకు పెండ్లి కుమారుడు మహిమ జీవనమును జ్ఞాపకము చేసి ఏం చేస్తూ ఉన్నారు? నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టినటువంటి కుమారులు ఎవరు? వారు పితరులకు ప్రతిగా ఉన్నటువంటి కుమారులు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. రైట్, ఇదొక ఆశ్చర్యకరమైన చరిత్ర. ఎందులోని చరిత్ర? మహిమ జీవనములోని మహిమైక్యత, మర్మమైన ఐక్యత యొక్క ఫలమును గూర్చినటువంటి చరిత్ర. ఇక వెళ్దాం ఎందులోనికి? పితరులకు ప్రతిగా ఓ కుమారులు ఉన్న స్థితిలోనికి. ఇంకా ఎందులోనికి వెళ్దాం? పెండ్లి కుమార్తె వడ్డాణమును ధరించిన రీతిని ఈ కుమారులైన వారందరినీ నలుదిశల వచ్చుచూ ఉన్న, బయలుదేరి వచ్చుచూ ఉన్న కుమారులందరినీ ధరించిన ఈ పెండ్లి కుమార్తె యొక్క స్థితిని ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిది, ఈ మహిమ జీవనములోని మహిమైక్యత ఫలం ఏమిటి అనంటే, నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులందరూ. ఈ వాగ్దానం ఇదొక అమూల్యమైన వాగ్దానం. ఇదొక అమూల్యమైన వాగ్దానం. ఏమిటి ఈ కుమారులు ఉండటం అనంటే, ఎవరు యేసు ప్రభు? ఎవరు కుమారుడు? ఎవరు యేసుక్రీస్తు ప్రభు? అనుగ్రహించబడిన కుమారుడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మనకు మొట్టమొదటిది ఏమిటి? యేసు ప్రభు అండి. ఎవరు? యేసు ప్రభు మంచి దేవుడు, యేసు ప్రభు రక్షకుడు. అందరిలో ఒకడాయన, నాకు అందరిలో ఒకడు. ఏమిటది? ఎలయనగా మన కొరకు, లేదా మనకు శిశువు పుట్టెను. అందరికీ ఉన్నటువంటి స్థితి. ఆ అందరికీ ఉద్భవించిన, అందరికీ అందించబడిన స్థితిలో నుండి నువ్వేం చేయాలి? ఆయన్ని నీ కుమారునిగా నీవు సంగ్రహించాలి, నీ కుమారునిగా నీవు పరిగ్రహించాలి. అప్పుడు ఏమవుతారు? ఆయన మనకు కుమారుడు అనుగ్రహించబడెను అనేటటువంటి మాటలోనికి మనం వెళ్తాం. కనుక ఎవరు యేసుక్రీస్తు ప్రభు? అనుగ్రహించబడినటువంటి కుమారుడు. ఎవరికి? ఆదాము గారికి. ఎవరికి? నోవహు గారికి. ఎవరికి? మెతూషల గారికి. ఎవరికి? దావీదు గారికి. ఎవరికి? యెషయా గారికి. ఎవరికి? నీకు. ఎవరికి? నాకు. ఎవరికి? నీ కుమారునికి. నీ కుమారునికి కూడా ఎవరైనా కుమారుడే, అనుగ్రహించబడిన కుమారుడు. ఈ మానవ లోకములో మానవ జన్మెత్తిన ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు ప్రభు ఎవరు? అయ్యా, ఈయన నువ్వే నాకీ అమూల్యమైన వాగ్దానం ఇవ్వటానికి. ఏ వాగ్దానం? నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులందరనే అమూల్యమైన వాగ్దానం నాకు ఇవ్వటానికి నువ్వే ఎలా మారిపోయావు? కుమారుడుగా, అనుగ్రహించబడిన కుమారుడుగా మారిపోయావు. నీవే అనుగ్రహించబడిన కుమారుడుగా దిగివచ్చావు గనుక నీ రాకలో నుండి నాకు ఈ అమూల్యమైనటువంటి నెరవేర్పు కలుగుతుందయ్యా అని ఏం చేయాలి పెండ్లి కుమార్తె సంఘం? ఈ వాగ్దానమును ఎదుట ఏ వాగ్దానమునైనా నెరవేర్చగలిగిన ప్రభువును చూస్తూ స్తుతించాలి. ఏ వాగ్దానమునైనా చదవండి ఆ మాటలు.
అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. దేవుని వాగ్దానములు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎన్ని ఉన్నా కూడా అవన్నీ కూడా క్రీస్తునందు అవును అవును అవును. అయ్యా ఈ వాగ్దానం ఎవరికి? నాకేనా? అవును. అయ్యా ఈ వాగ్దానం ఎవరికి? నా ఇంటికేనా? అవును. అయ్యా ఈ వాగ్దానం ఎవరికి? నా కుమారునికేనా? అవును 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 అవును. ఎవరిలో? క్రీస్తులో అనుగ్రహించబడిన కుమారునిలో, అనుగ్రహించబడిన కుమారునిలో. ఇప్పుడు చెప్పండి, పుట్టిన కుమారుల్ని ఎక్కువ చూడాలా, అనుగ్రహించబడిన కుమారుని చూడాలా? ఎక్కువగా చూడాలా. పుట్టిన కుమారుడు ఏది అడిగితే ఇస్తాం. పుట్టిన కుమారుడికి కొండ మీద కోతినైనా తెచ్చిస్తాం. మోషే ఏం అడిగినా ఇస్తాడు ఆనందం. అనుగ్రహించబడిన కుమారుడికో సర్లేయ్యా, ఇస్తానులేయ్యా, చేస్తానులేయ్యా, చూస్తానులేయ్యా, సరేలేయ్యా. పుట్టిన కొడుకును ముద్దు చేసినంతగా అనుగ్రహించబడిన కుమారుణ్ణి స్తుతిస్తామా? స్తుతించం. పుట్టిన కొడుకు అంటే ఒళ్ళో కూర్చుంటున్నాడు కదయ్యా, నా మీద ఎక్కుతున్నాడు కదయ్యా. ఏది అనుగ్రహించబడిన కుమారుడు అటు చేయట్లేదుగా. ఇంకా ఎక్కువ చేస్తాడు అనుగ్రహించబడిన కుమారుడు. అందుకుంటేను హృదయమను తొట్టెలోనికి చేర్చుకుంటేను. తండ్రి గారు పాడలేదా? హృదయమను తొట్టెలోనికి ఉండనిమ్మని వేడుకో. అయ్యో నరుడా, వేడు, నా హృదయం అనే తొట్టెలోనే ఉండు అని అంటే ఆ అనుగ్రహించబడిన కుమారుడు ఏం చేస్తారట? నీ హృదయం అనే తొట్టెలోనే ఉండి ఆడుకుంటాడు. ఈ కొడుకైనా నీ జేబులో చేయి పెడతాడు, నీ భుజం మీదకి ఎక్కుతాడు. నీ హృదయంలోనికి వస్తాడా ఏంటి కొడుకు? కానీ ఆ కొడుకు వస్తాడు. అయ్యా నా హృదయం అనే తొట్టిలోనికి వచ్చి నా జీవితం అంతటినీ కూడా నీవు ఉయ్యాలు ఊపినట్లు ఊపుతావయ్యా. కానీ నిన్నేం చేయలేదు. ఇవి నా మానవ నైజం. నిన్ను నాకు పుట్టిన కొడుకుల కంటే ఎక్కువగా నిన్ను చూడలేదయ్యా, ప్రేమించలేదు. అదే విచారం తండ్రి అని మనం ఏం చేస్తాం చెప్పండి? ఆయన ఎదుట మనమే ఒప్పుకోవాలి. ఆయన ఎదుట మనం ఒప్పుకోవాలి. రైట్. కనుక ఈ మహిమ జీవనములోని ఈ గొప్ప వాగ్దానమును మనకు అందిస్తూ ఉన్నది ఎవరు అనంటే అనుగ్రహించబడిన కుమారుడు. ఆయన అనుగ్రహించబడినందువలన మనకందరికీ కూడా ఎవరైతే పితరులుగా ఉన్నారో, ఎవరైతే వారందరినీ కూడా మనకి కుమారులుగా ఆయన ఇస్తూ ఉన్నారు. అబ్రహాం గారిని ఇస్తూ ఉన్నారు ఒక కుమారుడిగా. అంటే కుమారులంటే ఎవరు? నీ సేవా ఫలమును బట్టి నీకు కలిగినటువంటి వారు, నీ భూ సంబంధమైన శ్రమలను బట్టి సంతానహీనురాలవుగా ఎంచబడినప్పుడు ఆత్మ సంబంధమైన మహిమానుభవములను బట్టి నీకు అనుగ్రహించబడినటువంటి వారు నీ కుమారులు. ఎవరా కుమారులు? అబ్రహాము గారి విశ్వాసం కలిగిన ఒకరు, హేబెలు యొక్క సమర్పణ కలిగిన వారు ఇంకొకరు. ఎందులో నుండి వచ్చారు వీరు? నీ సేవా జీవితములో నుండి, నీ విశ్వాస జీవనములో నుండి, భూ సంబంధమైన శ్రమలను బట్టి సంతానహీనురాలవుగా ఎంచబడిన స్థితిలో నుండి నీకేం చేశారు? ఆయన నీ పితరులనే నీకు ఇచ్చారు కుమారులుగా. అందుకే ఏం చేసాం మనం కూడా. కనుక మోషే గారిని మనం అందుకోలేదా? ఎవరిలో? ధనుష్లో. బాబుకి డాడీ ధనుష్ అని పేరు పెట్టాడు. మనం ఏమని పేరు పెట్టాం? మోషే.
అని పేరు పెట్టాం. లోదర్ గారిని అందుకోలేదా? ఏమ్మా? గణేష్, లోకానికి గణేష్. ఏం చేశాం? ఆయనలో నుండి లోదర్ గారిని అందుకున్నాం. నీ పితరులకు ప్రతిగా నీకు. ఈ పితరులు వీరందరూ కూడా విశ్వాస పరిపూర్ణులు, విశ్వాస జీవనములో పండినటువంటి వారు. వారిని మరలా ఏం చేస్తూ ఉన్నారు? తండ్రి మన సేవా జీవితములో మనకి తిరిగి కుమారులుగా అనుగ్రహిస్తూ ఉన్నారు. వారి పేరును సార్థకం చేసుకున్నప్పుడు, వారి పేరును చేసుకున్నప్పుడు. కనుక ఇది మహిమ జీవన ఫలములోని మొట్టమొదటిది. పితరులనే కుమారులుగా అందుకుని. రైట్. కనుక మొట్టమొదటిది ఆ పెండ్లి కుమారుడే అనుగ్రహించబడినటువంటి కుమారుడు. పితరుల అనుభవములన్నిటితో కుమారునిగా అనుగ్రహింపబడిన పెండ్లి కుమారుడు. పితరుల అనుభవములన్నిటితో కుమారునిగా అనుగ్రహింపబడిన పెండ్లి కుమారుడు. కనుక ఆయనలో ఒక్క అనుభవం కాదు, అందరి అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలన్నిటినీ ఆయన మనకు అందించటానికి ఆయన ఏమయ్యారు? కుమారుడయ్యారు. తర్వాత 2, పాత నిబంధన పితరులను వారి అంతరంగ అనుభవములతో కుమారులనుగా మనకు అందించు మహిమ జీవనము. పాత నిబంధన పితరులను వారి అంతరంగ అనుభవములతో. యాకోబు అని పెట్టాం ఎవరికైనా. జచిన్ అని పేరు పెట్టారు మూర్తి గారు. తెలుగులో ఏమిటి జచిన్ అంటే? యాకీను. యాకీను అంటే ఎవరు? సొలొమోను గారు కట్టించినటువంటి మహా గొప్ప దేవాలయములో ఉన్నటువంటి ఒక గొప్ప స్తంభం. ఒక స్తంభం పేరేమో బోయజు, ఇంకొక స్తంభం పేరు యాకీను. 2 గొప్ప స్తంభాలు నిలవబెట్టారు ఆయన. మన మందిరానికి 4 స్తంభాలు ఉన్నట్లు అని పేరు జాకీన్ అని అనాలి, జచిన్ అని అంటున్నాం. ఎలాగైనా పర్వాలేదు. కానీ ఆ పేరు దేనికి సాదృశ్యము? దేవాలయములో ఉన్న ఒక గొప్ప మంటపానికి. కనుక పితరుల యొక్క ఆయన ఏ ప్రార్థనతో, ఏ విశ్వాసముతో, ఏ దర్శనముతో ఆ గొప్ప స్తంభాన్ని నిలవబెట్టాడో ఆ బిడ్డ కూడా ఏం కావాలి రేపు సంఘములో? అంతరంగ అనుభవములన్నిటితో. పాత నిబంధన పితరుల యొక్క అంతరంగ అనుభవములతో కుమారులను మనకు అందించేటటువంటి మహిమ జీవనం. కనుకయ్యా నీకు స్తోత్రమని ఏం చేయాలి? మనం ప్రభువును స్తుతించాలి. తరువాత 3వది, పితరుల పితామహుల ఆత్మను శక్తిని కుమారులనుగా అందించుచు ఉన్న మహిమ జీవనం. పితరుల పితామహుల ఆత్మను శక్తిని చెప్పండి, కుమారులనుగా అందించుచు ఉన్న మహిమ జీవనం. ఈ వాగ్దానాన్నే బాగా ధ్యానం చేసుకుంటున్నాం. ఏ వాగ్దానాన్ని? మీకు ఎవరికి ఆశ లేదులేండి, మాకు ఉన్నోళ్ళతోనే సావు ఏగలేకపోతున్నాం, ఇంకా ఎందుకు? నీ పితరులకు ప్రతిగా నీ కుమారులు ఉందరంటే ఎట్లా ఉంటుందో మా పరిస్థితి అని మనం ఏం చేస్తున్నాం? దీని మీద ఆశ లేదు మనకి. ఏం లేదు మనకి? ఆశ లేదు. అందుకే ఎవరో మాట్లాడటంలో నాకెందుకయ్యా కుమారులు అనుకుంటున్నాం. కానీ అలా అనుకుంటే మహిమ జీవనంలోనికి రాగలమా? రాలేం. ఏం చేస్తాడట? దున్నేవాడు వ్యవసాయ ఫలములను అనుభవిస్తాను అనేటటువంటి ఆశతో దున్నుతాడట. వ్యవసాయ ఫలములను ఆశతో దున్నుతాడు. అట్లాగే మంద యొక్క పాలు త్రాగుతాను అనేటటువంటి ఆశతో ఏం చేస్తాడట? మందను మేపుతాడు. కనుక మనకేం కావాలి? ఆశ కావాలి. ఈ మహిమ జీవన ఫలములోని ఆశ మనకి కావాలి. రైట్. కనుక
నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు అని అంటే ఎవరా కుమారులు? పితరుల అంతరంగ అనుభవములన్నిటితో నిండినటువంటి కుమారులు, పితరుల యొక్క ఆత్మయు శక్తితో నిండినటువంటి కుమారులు కాదా? యోహాను గారికి ఇవ్వబడిన పేరేమిటి? ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగిన వాడుగా ఉండును. కనుక మనం ఈ మహిమ జీవనములోని వాగ్దానము మీద మనసు పెట్టుకుంటే ఏం చేస్తారు తండ్రి మన సేవా జీవితంలో? మనకు కూడా పితరుల యొక్క ఆత్మ, పితరుల యొక్క శక్తి కలిగినటువంటి వారిని మనకు అనుగ్రహిస్తారు. మహిమ జీవనం లేకుండా ఇది దొరుకుతుందా? దొరకదు. మహిమ జీవనం లేకుండా ఇది దొరకదు. రైట్. తరువాత మృతులైన భక్తులను తిరిగి బ్రతికించి సేవ చేయించుచు ఉన్న మహిమ జీవనము. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు అనంటే ఈ పితరులైనటువంటి వారిని కుమారులుగా అనుగ్రహించటం మాత్రమే కాకుండా చనిపోయినటువంటి పితరులను తిరిగి బ్రతికించి మనకేం చేస్తూ ఉన్నది? ఈ మహిమ జీవనం తిరిగి అందించుచూ ఉన్నది. ఎందుకు అంటే వారు చేసిన సేవను మరలా చేయించటానికి. ఇది బైబిల్ మిషన్ విశ్వాసం. మృతులైన భక్తులు బ్రతికి రాగా నీకు తెలుసునా? మరి హేరోదు కూడా ఏమన్నాడు? నేను తలగొట్టించినటువంటి ఈ యోహానే బ్రతికి ఉన్నాడు, ఈయన తిరిగి లేచాడు మృతుల్లో నుండి. యేసు ప్రభు ఎవరో కాదు, నేను తలకొట్టించినటువంటి యోహానే తిరిగి బ్రతికాడు, ఈయనే వచ్చాడు అని అనలేదా మోషే గారు? నా వంటి ఒక ప్రవక్తను ఆయన మీలో పుట్టించును. నా వంటి ఒక ప్రవక్త. ఏ ప్రవక్త? చూపు మందగించలేదు, శక్తి తగ్గిపోలేదు, సత్తువ సన్నగిల్లలేదు, అంతా కూడా బలమే. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలం? అయ్యా మన ఇంటి దగ్గర తాటి చెట్టులో నుంచా? ఎక్కడి నుండి వచ్చింది ఆ బలం? మహిమ జీవనంలో నుండి. ఎక్కడి నుండి వచ్చింది? మహిమ జీవనంలో నుండి వచ్చింది. కనుక అక్కడికి వెళ్ళాలి మీ మనసు. ఎందుకు మిమ్మల్ని అడిగి మరలా ప్రశ్నించేది, పురికొల్పేది దేనికంటే ఆ మహిమ జీవనం అనే మాట మీదకి మీ మనసు వెళ్ళాలి. కానీ మన మనసు ఇంకా వలివేరులో నుంచి బయటపడలేదు, ఇప్పుడే కదా వచ్చింది, ఇంకా అక్కడే తిరుగుతుంది, ఆ దేవాలయమే కనబడుతుంది. కనుక రండి ఎక్కడికి? మహిమ జీవనములోనికి. ఆ మహిమ జీవనములో ఏం కనబడుతూ ఉన్నది చెప్పండి? పితరులకు ప్రతిగా అనుగ్రహించబడిన కుమారులు. ఎవరా కుమారులు చెప్పండి? మృతులైనటువంటి భక్తులు తిరిగి వచ్చి వారు చేయుచూ ఉన్న మేలైనటువంటి సేవను మనకి జ్ఞాపకం చేసే కుమారులు, అలాగే మనకు అందించేటటువంటి కుమారులు. రైట్. తరువాత పితరులైన పరలోక పరిశుద్ధుల పరిపూర్ణ ప్రార్థనా నెరవేర్పులను బహూకరించుచు ఉన్న మహిమ జీవనం. పరలోకంలో పరిశుద్ధులు ఉన్నారు. వారందరూ ఏం చేస్తూ ఉన్నారు? ఎందుకు చేస్తూ ఉన్నారు? భూలోకంలో ఉన్న నిన్ను చూస్తూ ఉన్నారు. నీ కష్టములు నీకంటే ముందు వారికి కనబడుతూ ఉన్నాయి, నీ పరీక్షలు వారికి కనబడుతూ ఉన్నాయి, నీ శోధనలు వారికి కనబడుతూ ఉన్నాయి. కనుక వారు ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు ప్రార్థన చేసిన ప్రతిసారి ఏం చేస్తూ ఉన్నారు? వారు నీ యొద్దకు వస్తూ ఉన్నారు. వారు నీకు అనుగ్రహించబడుతూ ఉన్నారు. వారు నీకు ఉంచబడుతూ ఉన్నారు. కనుక మృతులైనటువంటి భక్తులను తిరిగి బ్రతికించి సేవ చేయించుచూ ఉన్న మహిమ జీవనము, అలాగే పితరులైన పరలోక పరిశుద్ధుల
పరిపూర్ణ ప్రార్థనా నెరవేర్పులను బహూకరించుచు ఉన్న మహిమ జీవనం. కనుక అయ్యా, నా పితరులకు ప్రతిగా నా కుమారులు ఉంటారన్నావు. ఈ కుమారులు ఏ రూపంలో ఉన్నారు? తిరిగి బ్రతికిన మృతులైన భక్తుల యొక్క రూపంలో ఉన్నారు. పరలోకములో నుండి పరిశుద్ధులు చేయించు ఉన్న ప్రార్థనల రూపములో ఉన్నారు. పితరులైన వారి యొక్క అంతరంగ అనుభవములతో నిండినటువంటి కుమారుల రూపములో ఉన్నారు. పితామహుల యొక్క ఆత్మయు శక్తియు కలిగినటువంటి విశ్వాసపుత్రులుగా ఉన్నారు. ఎవరు? పితరులకు ప్రతిగా అనుగ్రహించబడినటువంటి కుమారులు. నాయనా, ఈ భాగ్యం కావాలయ్యా, ఈ భాగ్యం కావాలి. బీడుగా ఉన్నటువంటి సమయంలో, ఎటు చూచినా నిరోమయమైనటువంటి స్థితిలో చూడండి 19-20 వచనాలు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 19-20 వచనం. పాడైన నీ చోట్లను, వీటి స్థలములను, నాశనము చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును. ఏమిటట? పాడైన చోట్లు, బీటి స్థలములు, నాశనము చేయబడిన భూమి. 3 మాటలు చెప్పారు. ఇవి ఈ పాడైపోయిన, బీడుగా మారిపోయిన, అలాగే చెప్పండి, నాశనము చేయబడినటువంటి ఈ స్థలము ఎలా ఉంటుందట? ఇరుకుగా ఉంటుంది. అయ్యో, మాకు ఖాళీ లేదు నాయన, మాకు ఇంకా స్థలమే అని అంటారట. చూడండి 20వ వచనం. నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు, ఈ స్థలము మాకు ఇంకా విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు. అప్పుడు నీవు, నేను నా పిల్లలను పోగొట్టుకొనిన సంతానహీనురాలను, ఒంటరిన ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే కదా. వీరిని నా యందు కనిన వాడెవడు? వీరిని పెంచిన వాడెవడు? నేను ఒంటరి కత్తెనై విడువబడితిని, వీరు ఎక్కడ ఉండిరి అని నీ మనస్సులో నీవు అనుకొందువు. మరి ఎక్కడున్నారు వీరందరూ? వాగ్దానములో ఉన్నారు. వీరందరూ ఎక్కడ ఉన్నారు? పితరులకు ప్రతిగా అనుగ్రహించబడిన కుమారుల వరుసలో వీరందరూ కూడా ఉన్నారు. ప్రియమైన వారులారా, ఏదైనా మనకు కనబడితే కానీ మనం నమ్మం. ఏదైనా మన స్వాధీనంలోకి వస్తే కానీ మనం నమ్మం. కానీ మనకు కనబడే దానికన్నా, మన స్వాధీనంలో లేని దానికన్నా ఎక్కువ విలువైనది ఏమిటి? దేవుని అమూల్యమైన వాగ్దానం, దేవుని అనంతమైన వాక్య ప్రత్యక్షత. దీనిని మనం ఏం చేయాలా? బాగా నమ్మాలి. రైట్. కనుక పితరులైన పరలోక పరిశుద్ధుల ప్రార్థనా నెరవేర్పులను బహూకరించుచున్నటువంటి మహిమ జీవనం. ఈ పితరులకు ప్రతిగా ఉన్న ఈ కుమారులు ఏ రూపంలో ఉన్నారట? ప్రార్థనా నెరవేర్పుల రూపంలో ఉన్నారు. అయ్యా, నాకెన్ని నెరవేర్పులు ఇస్తూ ఉన్నావో, ఒక్కొక్క కుమారుని నీవు నాకు అనుగ్రహిస్తూ ఉన్నావు, నీకు స్తోత్రం. తరువాత పితరుల అడుగుజాడలను వెంబడించుచు ఉన్న విశ్వాస వారసత్వ కుమారులనిచ్చుచు ఉన్న మహిమ జీవనం. పితరుల అడుగుజాడలను వెంబడించుచు ఉన్న విశ్వాస వారసత్వ కుమారులను అనుగ్రహించుచు ఉన్న మహిమ జీవనం. పరమగీతం 1:8 ఉన్నది. ఏమని? మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము. పితరుల యొక్క అడుగుజాడలను ఎవరైతే విశ్వసిస్తూ వెంబడిస్తూ ఉన్నారో వారందరూ కూడా ఎవరు? నీకు కుమారులే, వారసత్వ కుమారులు. కనుక పితరుల అడుగుజాడల్లో పితరుల ఆత్మ శక్తి కలిగినటువంటి వారు మాత్రమే కాదు, పితరుల యొక్క అడుగుజాడలలో నడిచి వెంబడిస్తూ ఉన్నటువంటి వారు కూడా నీకు కుమారులే. అయ్యా, ఇన్ని రూపములలో నువ్వేం చేస్తూ ఉన్నావు? నా పితరులకు ప్రతిగా నాకు కుమారులను ఇస్తూ ఉన్నావు. అందుకే ఈ పితరులకు ప్రతిగా కుమారులు ఇస్తూ ఉన్న ఈ వాగ్దానము యొక్క నెరవేర్పే ఎక్కడ కనబడుతూ ఉన్నది? మత్తయి సువార్త 1:1 కనబడుతూ ఉంది. ఏంటి మత్తయి 1:1? చెప్పండి ఎవరైనా. అయ్యో, ఎన్నిసార్లు చదవలేదు ఆ మాటలు? అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన,
యేసుక్రీస్తు వంశావళి. చదవండి. ఆ మాట కొరకు, ఆ గ్రామర్ కనెక్టివిటీ కొరకు చదవమంది. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇంకా మధ్యలో ఇంకెవరు లేరా? ఉన్నారు. వీరు ప్రముఖులు, వీరు స్తంభాలు, వీరు మూల పురుషులు. కనుక ఏమొచ్చిందా కుమారత్వము? అబ్రహాములో నుండి దావీదు గారికి, దావీదు గారిలో నుండి యేసు ప్రభు వారు. కనుక ఇదే ఏమిటి? పితరులకు ప్రతిగా కుమారులు ఉన్నటువంటి ఆ వాక్యము యొక్క అసలైనటువంటి రూపాంతర అనుభవం, అసలైనటువంటి సారాంశం, అసలైనటువంటి వివరం అది. మత్తయి 1:1. రైట్. కనుక పితరుల అడుగుజాడలను వెంబడించుచు ఉన్న వాగ్దాన వారసత్వ కుమారులనిచ్చుచు ఉన్న మహిమ జీవనం. తర్వాత జనకుని కన్నీటి ఓటలో జన్మించిన మహిమానుభవములను స్వాస్థ్యముగా అందించుచు ఉన్న మహిమ జీవనము. ఏమిటి చెప్పండి? జనకుని కన్నీటి ఓటలో జన్మించిన మహిమానుభవములను మనకు కుమారులనుగా అనుగ్రహించుచు ఉన్న మహిమ జీవనం. జనకుడు అందుకున్న ప్రతి ప్రత్యక్షత ఒక స్వాస్థ్యమే మనకి. జనకుని కన్నీటి ఓటలో జన్మించిన ప్రతి మహిమానుభవము కూడా మనకొక అంతరంగ స్వాస్థ్యమే, అంతరంగ ఈవే. కనుక ప్రియమైన వారులారా, ఈ దినమున అయ్యా పెండ్లి కుమారుని యొక్క, పెండ్లి కుమార్తె యొక్క మహిమ జీవనములోని మర్మమైన ఐక్యత ఫలములలో ఒక భాగ్యాన్ని నీవు మాకు చూపిస్తూ ఉన్నావు. పెండ్లి కుమారుని యొక్క, పెండ్లి కుమార్తె యొక్క మహిమ జీవనములోని మర్మమైన ఐక్యత ఫలములలో ఒక ఫలాన్ని చూపిస్తూ ఉన్నావు. ఆ ఫలమేమిటి? నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులు. అయ్యా ఎన్ని రూపాల్లో ఇస్తూ ఉన్నావు? క్రింద నుంచి చెప్పుకుందాం. జనకుని యొక్క కన్నీటి ఓటలో జన్మించినటువంటి ఆత్మీయమైన అనుభవములనే నాకొక స్వాస్థ్యముగా కుమారులనుగా అనుగ్రహిస్తూ ఉన్నావు. మరలా రెండవదిగా, అంటే క్రింద నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం, పితరుల యొక్క అడుగుజాడలను వెంబడించుచు ఉన్న విశ్వాస వారసత్వ సంతానమునే కుమారులనుగా నీవు అనుగ్రహిస్తూ ఉన్నావు. తరువాత పరలోక పరిశుద్ధుల ప్రార్థన నెరవేర్పులనే నీవు నాకు కుమారులనుగా బహూకరిస్తూ ఉన్నావు. ఎందులో నుండి వచ్చింది? పెండ్లి కుమారుని యొక్క, పెండ్లి కుమార్తె యొక్క మహిమ జీవనములో నుండి కలిగినటువంటి ఫలములివి. మర్మమైన ఐక్యత ఫలములలో ఉన్నటువంటి ఫలములివి. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారుడు. రైట్. తరువాత మృతులైన భక్తులను తిరిగి బ్రతికించి సేవ చేయించుచు ఉన్న మహిమ జీవనములోని మర్మమైన ఐక్యతా ఫలం. ఈ మర్మమైన ఐక్యతా ఫలం ఏం చేస్తూ ఉన్నది? మృతులైనటువంటి భక్తులను తిరిగి బ్రతికించి వారి చేత చేయించుచు ఉన్న సేవని మనకు కుమారులుగా అనుగ్రహించుచు ఉన్నటువంటిది. అంటే ఇది కొంచెం కష్టమే గ్రహించుకోవడానికి. కానీ ధ్యానం చేయండి, ధ్యానం చేయండి, ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే చెప్పండి, దేవదాసయ్య గారు అన్నారు, ధ్యానములో నుండండి జ్ఞానమిచ్చును సలహా. ధ్యానములో నుండండి. కానీ ధ్యానంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు అపవాది? దేవుడు జ్ఞానం ద్వారా సలహా ఇచ్చే సమయంలో నిద్రపోండి అంటాడు. అపవాదేమో ఇసురుతూ ఉంటాడు, జో కొడతాడు. జో కొట్టేసరికి ధ్యానంలో ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినప్పుడు ఏం పోగొట్టుకుంటాం? జ్ఞానం ఇచ్చేటటువంటి సలహాని పోగొట్టుకుంటాం. కనుక ఇవి కొంచెం కష్టంగా ఉన్నా ధ్యానం చేసుకుంటూ ఉంటే అన్నీ కూడా చక్కగా విడబడతాయి. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులందరూ. ఈ వాగ్దానాన్ని ఎన్ని రూపాల్లో చూపిస్తున్నావు? జనకుని అనుభవాల్లో చూపిస్తున్నావా? పితరుల యొక్క అడుగుజాడల్లో చూపిస్తూ ఉన్నావా? పరలోక పరిశుద్ధుల ప్రార్థనల్లో చూపిస్తూ ఉన్నావా?
మృతులైన భక్తులు బ్రతికించి చేయుచు ఉన్నటువంటి సేవలో చూపిస్తూ ఉన్నావా? అలాగే పితామహుల యొక్క ఆత్మను, శక్తిని కుమారులకు అందించేటటువంటి వారి రూపములో నీవు చూపిస్తూ ఉన్నావా తండ్రి అని ఏం చెయ్యాలా? స్తుతించాలా. తరువాత పాత నిబంధన పితరులను వారి అంతరంగ అనుభవములతో కుమారులనుగా అందించు మహిమ జీవనం. నా వంటి ఒక ప్రవక్తను ఆయన మీరు పుట్టించు. కనుక వారి యొక్క అంతరంగ అనుభవములన్నింటినీ కూడా ఈ దినం ఏం చేస్తూ ఉన్నారు? ఒక్కొక్క అనుభవాన్ని ఒక్కొక్క కుమారునికి ఇస్తూ ఉన్నారు. అలాగే పితరుల అనుభవములన్నిటితో కుమారునిగా అనుగ్రహింపబడిన పెండ్లి కుమారుని తోడి మహిమ జీవనం. కనుక అయ్యా, అన్నిటికీ నీవే మూలం, మా ఓటలన్నీ నీ అందే పారుచున్నవి అని చెప్పి ఈ పెండ్లి కుమారుని యొక్క మహిమ జీవనములోని ఈ మర్మమైన ఐక్యత ఫలమును బట్టి పెండ్లి కుమారుని పాదములు పట్టుకొని మనం ఏం చేయాలి? దినమంతా స్తుతించాలి. అలాగ స్తుతిద్దాం. పెండ్లి కుమారుడా మీకు వందనములు, ప్రాణప్రియుడా మీకు స్తోత్రములు. అయ్యా, సత్యము లేని లోకము, వినయముతో కూడిన నీతి లేని సంఘములో నీ యొక్క మర్మమైన ఇదిగో మహిమ జీవనములోని మర్మమైన ఐక్యత ఫలములలో ఒక భాగ్యమును మా ఎదుట ఉంచి పితరులకు ప్రతిగా కుమారులున్న ఈ అనుభవమును మాకు బోధించిన తండ్రి, నేర్పించిన తండ్రి స్తోత్రములు. మనోనేత్రములతో చూడగలిగి, తెరవబడిన హృదయములతో ధ్యానించగలిగి, వెలిగింపబడిన ఆత్మలతో అంతరంగములతో అనుభవించగలిగిన దివ్యమైన సౌభాగ్యము నీ ఎదుట సమకూడిన మాకెల్లరకును అనుగ్రహించుము. నీ అంతరంగ ప్రయాసకు మమ్ములను సత్సాధనములుగా, సత్ఫలితములుగా మార్చుమని ప్రాణప్రియుడైన క్రీస్తునామమున స్తుతించి సమర్పించున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన